ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన టీడీపీ ముందుకు సాగుతున్నాయా? బీసీ డిక్లరేషన్ ఓట్లు రాల్చేనా? ఉపాధి అవకాశాలు కల్పించే పార్టీలకే తమ ఓటు అంటున్న బీసీలు ఈ ఎన్నికల్లో ఎవరి వైపు నిలవబోతున్నాయి? ఏపీలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన టీడీపీ ముందుకు సాగుతున్నాయి. తాజాగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభ వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. తాము అధికారంలోకొస్తే వెనుకబడిన కులాల వారికి 50 ఏళ్లకి పెన్షన్ ఇస్తామని జనసేన టీడీపీలు ప్రకటించాయి. ఈ మేరకు చంద్రబాబు, పవన్ బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఇందులో బీసీల అభ్యున్నతే ప్రధానంగా హామీలిచ్చారు. అలాగే ముఖ్యమైన 10 పాయింట్లతో బీసీల డిక్లరేషన్ విడుదల చేశారు. బీసీ డిక్లరేషన్లో జనసేన టీడీపీ కూటమి ప్రకటించిన హామీలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహాసేన టీడీపీ కూటమి అధికారంలోకొస్తే బీసీలకు 50 సంవత్సరాలకి పింఛన్, నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ హామీ బీసీలను ఆకట్టుకోవడం ఖాయమన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. అలాగే పెళ్లి కానుక 1,00,000కు పెంచుతామన్నారు. విద్యా పథకాలన్నీ పునరుద్ధరించి షరతులు లేకుండా విదేశీ విద్య అమలు పరుస్తామని హామీ ఇచ్చారు. చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం. అదేవిధంగా అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్, జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దామాషా ప్రకారం నిధుల కేటాయింపు, సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు, సప్లా నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్లు, చట్టబద్ధంగా కుల గణన నిర్వహించి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తామన్నారు. పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం పునరుద్ధరిస్తామన్నారు. అదేవిధంగా తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పిస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మాట్లాడుతూ బీసీల దశ దిశ మార్చడం కోసమే డిక్లరేషన్ ప్రకటించామని స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. అలాగే బీసీ డిక్లరేషన్ గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. 100 సమావేశాలు పెట్టి నేతల అభిప్రాయాలు తీసుకుని డిక్లరేషన్ ప్రకటించామన్నారు. బీసీల డిఎన్ఏలోనే టీడీపీ ఉందంటూ జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారని తెలియజేశారు. దీనివల్ల 16,800 మంది పదవులు కోల్పోయారన్నారు. అదేవిధంగా ఎవరికైనా పదవులు దక్కకుంటే నామినేటెడ్ పదవులు ఇస్తామని, చట్టబద్ధంగా బీసీల కుల గణన చేపట్టి వారి ఆర్థిక పరిస్థితిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. బీసీల జోలికి ఎవరైనా వస్తే జాగ్రత్త అని హెచ్చరించారు. అలాగే చంద్రన్న బీమా కింద బీసీలకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 10 లక్షలు ఇస్తామన్న హామీ కూడా బీసీలను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అలాగే బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ జగన్ అధికారంలోకొచ్చిన వెంటనే 34 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని ఆరోపించారు. బీసీలకు ఏటా 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని జగన్ మోసం చేశారని విమర్శించారు. బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, ఇసుక రీచ్లు ఓ కంపెనీకి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. 153 బీసీ కులాల అభివృద్ధికి జనసేన అండగా ఉంటుందని, వారిలో ఐక్యత చాలా అవసరమని పవన్ అన్నారు. అలా బీసీ డిక్లరేషన్ సభలో పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీలు బీసీ ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటాయన్నది వేచి చూడాలి.